అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఇది అలేఖ్య చిట్టికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు పికిల్స్ బిజినెస్ నడుపుతూ ఉన్నారు. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయని కస్టమర్స్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన తీరు బాగా లేదు అంటూ సొసైటీ నుంచి కస్టమర్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిజానికి అప్పుడు బాగాలేదు, ఆమె మాట్లాడింది తప్పే. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య సిస్టర్స్ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు. మన ఇంతకుముందు ఈ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్లో అలేఖ్య సిస్టర్స్ మాట్లాడిన తీరు, వాళ్ళ కస్టమర్స్ గురించి మాట్లాడిన తీరు బాగాలేదు అని, వాళ్ళు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు అలేఖ్య సిస్టర్స్ మీడియా ముందుకు వచ్చారు, మాట్లాడింది మేమే, క్షమించండి అని అడుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనుషులుగా మనం ఎవరైనా పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవత్వం. తెలుసో తెలియకో తప్పు చేశాం, అనకూడని మాటలే అన్నాం, క్షమించండి అని అంటూ ఉన్నప్పుడు సమాజంలో క్షమించకుండా ఉండటం అనేది నేరం కిందకు వస్తుంది. తప్పైపోయింది, మా బిజినెస్ వద్దు, ఏమీ వద్దు, ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది, ట్రోలింగ్ ఆపేయండి అని అంటూ ఉన్నప్పుడు మనుషులుగా మనం ఇంకా వాటిని ట్రోల్ చేస్తూ ఉంటే మనం మానవత్వం లేని మనుషులమే అవుతాం. అఫ్కోర్స్ ఆ రోజు వాళ్ళు తిట్టింది తప్పే, అలాంటి మాట్లాడటం తప్పే, భార్యలను అమ్మల్ని అంటం తప్పే. కానీ ఇప్పటికీ కనుక వాళ్ళు బయటకు వచ్చి మేము అన్న దాంట్లో తప్పు లేదు, మేము చేసింది తప్పు కాదు అని అంటే మనం ట్రోల్ చేయొచ్చు, వాళ్ళని ఇంకా తిట్టచ్చు. కానీ వాళ్ళు వచ్చారు, మేము చేసింది తప్పే అన్నారు, సమాజాన్ని బతిమాలారు, వదిలేయండి అని అభ్యర్థిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కూడా మానవత్వం గల మనుషులుగా మనం బిహేవ్ చేయాల్సింది ఏంటి? సల్లి ముగ్గురు ఆడపిల్లలు ఏదో బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు మాట్లాడిన తప్పు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. వాళ్ళు కూడా వచ్చారు. మా ఆడియో చాలామంది చూడండి, ఆడియోలో ఒకటి చెప్పినప్పుడు ఇది మా ఆడియో కాదు, ట్యాంపరింగ్ చేస్తారు, ఇలాగ అంటూ ఉంటుంటారు. కానీ వీళ్ళు అది మా ఆడియోనే, అలా మాట్లాడటం తప్పే, క్షమించండి అని చెంపలు వేసుకుని మరి క్షమాపణ అడుగుతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పట్టి పీడించడం, ఇంకా వాళ్ళని ట్రోలింగ్కి గురి చేయడం, ఇంకా వాళ్ళని మాటలతో వేధించడం, ఇంకా వాళ్ళ వీడియోస్తో వేధించడం, ఇంకా మీమ్స్ పెట్టడం అనేది మనుషులుగా మనకి తప్పేమో తప్పు అనిపిస్తుందా లేదా? చాలామంది ఇప్పటికే వదిలేయండి పాపం, ముగ్గురు అక్క చెల్లెళ్ళు క్షమించమని అడిగారు కదా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్లో ఉంది, బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరింది అలేఖ్య. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కష్టంగా ఉంది, వదిలేయండి ప్లీజ్, ట్రోల్ చేయొద్దు అని అడుగుతూ ఉన్నప్పుడు, అలాగ అడుగుతూ ఉన్నప్పుడు కూడా కనీసం మనలో మానవత్వం మేల్కొనాలి కదా. సర్లే పాపం తప్పేదో చేశారు, క్షమించమని కాళ్ళ వెళ్ళ పడ్డప్పుడు కూడా ఇంకా క్షమించకుండా ట్రోలింగ్ గురి చేయడం మనకు సునకానందం కాదా, శాడిజం కాదా? మరి ఇంతమంది మనుషులకు వాళ్ళు ఆ రోజు చేసిన తప్పు, మనల్ని అనలేదు, ఎవరినో కస్టమర్ని అన్నారు, తప్పు అని అందరం కూడా స్పందించాం. ఇప్పుడు తప్పు అయిపోయింది మహాప్రభు, వదిలేయండి ప్లీజ్ అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇంకా మనం పుండి మీద కారం చల్లటం, ఇంకా మనం శాడిజంగా బిహేవ్ చేయటం, ఇంకా వాళ్ళని వేధించడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. అందరూ కూడా తప్పని చెప్తూ ఉన్నారుగా, తప్పు అయిపోయింది అని చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది వచ్చి నేను చేసిన తప్పేంటి, నేను ఆ రోజు అలా మాట్లాడటం తప్పే అని వాళ్ళని సమర్థించుకుంటూ ఉంటే, వితండవాదం చేస్తూ ఉంటే మనం ఇంకా అంటాం కరెక్టే. కానీ తప్పు అయిపోయింది. మరో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం 3 నెలల క్రితం వాళ్ళ నాన్న చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది, బ్రీతింగ్ తీసుకోవడం కష్టంగా ఉంది, మరో మరణం వాళ్ళ కుటుంబంలో సంభవిస్తుందేమో అనే భయం వ్యక్తమవుతుంది. మరొకరు వాళ్ళ కుటుంబంలో సభ్యులకు మరొకరికి ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతుందని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మనం వాళ్ళని క్షమించి వదిలేయటం కరెక్టే కదా? ఇంకా ట్రోలింగ్ చేయటం, ఇంకా వేధించడం, ఇంకా మాట్లాడటం కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. ఆమె ఏం చెప్తుందంటే మా చెల్లి ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్తున్న, ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, దయచేసి ట్రోలింగ్ ఆపండి అని అడుగుతున్నారు. మొన్నే వాళ్ళ నాన్న చనిపోయాడంటే పాపం, వాళ్ళ నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదు, ఇంకో చావు వాళ్ళ ఇంట్లో జరుగుతుందేమోనని భయం వేస్తోంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇలాంటి క్షణంలో, ఇలాంటి సమయంలో కొంచెం మానవత్వాన్ని చూపాలి. మేము మారాము అన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని సమాజం నుంచి చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి ట్రోలింగ్ ఆపేస్తే వాళ్ళ సిస్టర్ ఆలోచన నుంచి బయటకు వస్తుంది, హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందేమో, ఆరోగ్యంగా బయటకు వస్తుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో క్షమించండి అని ఒకళ్ళు అన్నప్పుడు, ప్రాధేయపడుతూ ఉన్నప్పుడు, పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు క్షమించడం అనేది మానవ ధర్మం. ఒక్కసారి ఆలోచించండి.
ఓకే, నేను మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకోవడానికి. అండ్ ఒకసారి అలేఖ్య, మీరు ఒకవేళ మాతో మాట్లాడాలని అనుకుంటే మాకు కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. ఒకసారి నేను కూడా మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. నిజంగా మీరు పశ్చాత్తాపడుతున్నారా ఈ వీడియోస్లో అనే విషయం, ఇంకా ఎందుకు సొసైటీలో ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఎటువంటి అనుమానం ఉంది అనే విషయం గురించి కూడా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు మాతో మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడచ్చు. కానీ దయచేసి వాళ్ళ క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ట్రోలింగ్స్ని ఆపేద్దాం, మనం మానవత్వాన్ని చాటుకుందాం. పశ్చాత్తాపడ్డ వాళ్ళని ఇంకా కొంగదీయొద్దు. దెబ్బలు తిన్నాను, బాధగా ఉంది, నేను మారాను అంటున్నప్పుడు ఇంకో 2 దెబ్బలు కొట్టడం అనేది తప్పు కదా. ఓకే, మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, అలేఖ్య సిస్టర్స్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు, క్షమించండి అని అడుగుతూ ఉన్నారు, కానీ ట్రోలింగ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, అది వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అలేఖ్య హాస్పిటల్లో కూడా ఉంది అని చెప్తున్నారు. ఎలా ఉంది అలేఖ్య ఆరోగ్య పరిస్థితి? మనం చూడొచ్చు, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చడానికి వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలెక్య చిట్టి పికిల్ ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియోకి సంబంధించి వాళ్ళ అక్క సుమ కూడా అది మా చెల్లి ఆడియో అంటూ కూడా ఒక వీడియో చేసి పెట్టడం, ఆ కొద్ది గంటల్లోనే మళ్ళీ అలేఖ్య కూడా అవును నేను చేశాను, తప్పు చేశాను, అది వేరే వాళ్ళకి పెట్టడం వీళ్ళకి వెళ్ళింది, ఎందుకంటే మాకు వందలాది మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మేము ముగ్గురం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా చాలా మంది మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ళ వల్ల అంటే ఒకరికి పెట్టాల్సిన వీడియో ఇంకొకరికి వెళ్ళింది అంటూ, అంటే క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం చేసిన తప్పు ఇప్పుడు కావాలని ఈ విధంగా చేస్తున్నావు, వేరే వాళ్ళకి అంటూ చేస్తున్నావు, ఒక్కరికంటే పొరపాటున వెళ్ళింది అనుకోవచ్చు వాళ్ళు. అలాంటివి చాలా మంది ఆడవారి పట్ల అలాగే చాలా మంది పట్ల అలా మాట్లాడడం, ఏ విధంగా కొంతమంది ఎవరినైతే అలా బూతులు తీసిన ఆడియో ఉందో అతన్ని పెళ్లి చేసుకోవాలి అంటూ, మరికొంతమంది వీళ్ళని చంపేసేయండి అంటూ, మరికొంతమంది రేప్ చేయండి అంటూ, ఇలా అనేక విధాలుగా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, మరికొంతమంది కామెంట్స్ రూపంలో, మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా అనేక మంది కూడా దీని మీద కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల, ట్రోలింగ్స్ ఎక్కువగా చేయడం వల్ల తను ఈరోజు ఆసుపత్రి పాలైంది అంటూ కూడా వాళ్ళ అక్క సుమ చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే తను ఒప్పుకుంది, అప్పటికి కూడా మీరు ట్రోలింగ్ అనేది ఆపట్లేదు. ఏ రోజైతే ఆడియో వైరల్ అయిందో ఆ రోజు నుంచి కూడా అలేఖ్య చాలా మనోవేదన అనుభవిస్తుంది, చాలా భయపడిపోయింది, అసలు బయటకు కూడా రాని పరిస్థితి. ఆ రోజు కూడా కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయింది, తను ఎక్కువగా టెన్షన్ తీసుకుంది. మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం, మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఇదే విధంగా సారీ చెప్పిన తర్వాత కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం, బంధువుల దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా తనని ఇబ్బంది పెట్టేసరికి తను తీసుకోలేకపోయింది, టెన్షన్ బాగా ఫీల్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు తన ఆసుపత్రి పాలైంది. 3 నెలల క్రితమే మా ఫాదర్ చనిపోయారు. ఆయన ఏదైతే బిజినెస్ ఉందో అది మేము 3 ఆడపిల్లలను కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అలాంటి సమయంలో ఈ విధంగా మా చెల్లిని బలి తీసుకోకూడదు, మరో చావు మా ఇంట్లో జరగకూడదు అంటూ కూడా తను తీసిన ఆడియో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చేయాలి అంటూ కూడా తెలుస్తుందని చెప్పొచ్చు రోహిత్. అదే విధంగా ఏదైతే 3 ఆడపిల్లలు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ వెనకాల కూడా ఎన్నో రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నది ఒకటే, మేము ఆడపిల్లలం అనే ఒక్కొక్క కారణంతో అనేక మంది అబ్బాయిలు మాకు పిచ్చి పిచ్చి మెసేజ్లు చేయడం, అతి దారుణంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ లో పెట్టడమే తప్ప ఒకరిని కించపరచాలని కాదు అంటూ కూడా వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు మా అలేఖ్య మా చెల్లి మాత్రం ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పటికైనా సరే తన మీద ట్రోలింగ్ ఆపేయండి, మేము పచ్చళ్ళ బిజినెస్ కూడా ఆపేస్తాము, మాకు వద్దు అంటూ కూడా ఏవైతే పచ్చళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ ఉన్నాయో వాటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ తను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. ఇప్పటికైనా సరే అంటే తప్పు చేసినా కూడా తను క్షమాపణ అనేది అడిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇప్పటికైనా సరే తన ట్రోలింగ్ ఆపేయాలని చెప్పి మనం కూడా కోరుతున్నాం. అలాగే తన ఆరోగ్య పరిస్థితి కూడా త్వరగా కోలుకోవాలని కూడా మనం కోరుకుంటాం. రైట్, ఎలా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితి? ప్రస్తుతానికి అయితే తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది అంటూ కూడా తెలుస్తుంది. మనం కూడా తనని మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరికొన్ని గంటల్లోనే తనని ఎలాగైనా సరే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్ దేవిక, అలేఖ్య చిట్టి పికిల్స్ రన్ చేస్తున్న అలేఖ్య సిస్టర్స్ అడుగుతున్నారు, తప్పైపోయింది క్షమించండి అని అంటూ ఉన్నారు. మా సిస్టర్ అలా తిట్టు ఉండకూడదు, అలాంటి మాటలు అని ఉండకూడదు అని. నిజంగానే ఎవరికైనా ఒళ్ళు మండే మాటలే మాట్లాడారు.
కానీ తప్పు తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్స్ని ఆపేయండి అని అడిగిన తర్వాత కూడా ఇంకా సూటిపోటు మాటలతో వాళ్లను కించపరచడం లేదంటే వాళ్ళని ఆవేదనకు గురి చేయడం అనేది సామాజికంగా మనం చేసే తప్పు కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పు అయిపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు నిజంగా మానవ ధర్మం క్షమించి వదిలేయటం, ఇంకా ట్రోలింగ్కి గురి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు నేను కూడా ప్రశ్నించాను, మనందరం కూడా ప్రశ్నించాం. కానీ వాళ్ళు ఆ తర్వాత రియాక్ట్ అయ్యారు. చాలామంది అంటూ ఉంటుంటారు చంపేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా, కొట్టేసిన తర్వాత సారీ చెప్తే సరిపోతుందా అని. కానీ నిజంగా మనస్ఫూర్తిగా చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపానికి మించింది ఇంకేముంటుంది. నాకు తప్పు తెలిసింది, నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను అలా కాదు ఇక అలా ఉండము అని చెబుతూ ఉన్నప్పుడు మరి ఇంకేం చేద్దాం, ఇంకేం కావాలి? తప్పు తెలుసుకున్న మనిషికి అంతకంటే ఇంకా శిక్ష ఏం కావాలి? ఇప్పటికీ అడుగుతూ ఉంటే అలేఖ్య చిట్టిని క్షమిస్తున్నారంటే 54% మంది ఓకే క్షమిస్తున్నామని, 46% మంది కాదు అని అంటూ ఉన్నారు. అంటే 46% మంది ఇంకా వాళ్ళు తప్పయింది అని పశ్చాత్తాపడుతున్నప్పటికీ వాళ్ళు క్షమించట్లేదని అంటున్నారు. అంటే అంత కోపంతో ఉన్నారు. కానీ ఇంకేం కావాలి, ఇంకేం చేద్దాం, ఇంకేం చేయాలని అనుకుంటూ ఉన్నారు. క్షమించండి తప్పైపోయింది అంటున్న వాళ్ళను క్షమించటం మానవ ధర్మం కదా. అదే కదా మానవత్వం అంటే. తండ్రి లేని బిడ్డలు కదా, 3 నెలల క్రితం తండ్రి చనిపోయాడని చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటి సమయంలో తప్పు తెలుసుకున్నారు కాబట్టి, ఒకవేళ తప్పు తెలుసుకోకుండా మేమన్న దాంట్లో తప్పే ఉంది, ఇంకెవరు ఆ మాటలు మాట్లాడట్లేదా, ఇంకెవరు బూతులు మాట్లాడట్లేదని వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళని విమర్శించాల్సిందే, ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. కానీ తప్పైపోయింది, తప్పు తెలుసుకున్నాము, వాళ్ళ నాన్న చనిపోయాడు 3 నెలల క్రితం, తండ్రి లేని పిల్లలం, ఇప్పుడు వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉందని చెప్తూ ఉన్నప్పుడు కనీసం మానవ ధర్మంగా మనం ఆలోచించాలి కదా. ఇలాంటి సమయంలో మనం కూడా ఉంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటాం, బైక్ వెళ్ళి ఎవరికొకరికి తగులుతూ ఉంటుంది. సారీ చెప్పిన తర్వాత సారీ ఏంటని వచ్చి కాలర్ పట్టుకుంటే ఏమనిపిస్తుంది? అరే సారీ చెప్పాడు కదా వదిలేసాను అంటాంగా. గుద్దిన తర్వాత సారీ చెప్తే వదిలేస్తామంటే అరే గుద్దేను ఏంటి వెళ్ళు అనే కనుక అవతల వ్యక్తి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు మన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. సో చేసిన తప్పుని తెలుసుకున్నాను క్షమించండి అన్నప్పుడు బహుశా తిట్లు తిన్న వ్యక్తి కూడా క్షమించేసి ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ చేయడం ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి సందర్భం పశ్చాత్తాపడే వాళ్ళని క్షమించడం అనేది మానవ ధర్మం. కాబట్టి మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు కాకినాడ నుంచి, ఎందుకంటే వాళ్ళు పికిల్స్ బిజినెస్ రన్ చేస్తున్నది రాజమండ్రి నుంచి అని చెప్తున్నారు. రాజమండ్రి వాళ్ళ నేటివ్ ప్లేస్. ఒకసారి అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటో చూద్దాం. ప్రకాష్, మొదట్లో అలేఖ్య సిస్టర్స్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు, ఇలాంటి తిట్లు వచ్చినప్పుడు అందరూ కూడా కోపంతో ఊగిపోయారు. కానీ ఇప్పుడు క్షమించండి పశ్చాత్తాపడుతున్నాం అన్నప్పుడు సమాజం వదలడం లేదు. సో ఇలాంటి సందర్భంలో అక్కడ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? రోహిత్, మనకి ప్రధానంగా చూసుకుంటే సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుందనేది చూసుకుంటే, అంటే సోషల్ మీడియా ద్వారా ఎంతో కూడా ప్రేమవి ఎంతో కూడా ఫేమస్ అయిన వారు అందరూ కూడా తెలుస్తుంది. అందులో ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన వాళ్ళు. అలా కూడా సోషల్ మీడియా వేదికగా తన బిజినెస్ చాలా టాప్ పొజిషన్ కి అయితే చేరుకుంది. ఒక్కసారిగా వాళ్ళ యొక్క ప్రవర్తనతో ఒక్కసారిగా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆ స్థాయికి చేరుకున్నారో అదే సోషల్ మీడియా అయితే వాళ్ళని చాలా కిందకి అట్టడుగు తొక్కిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా వేదికని అయితే ప్రధానంగా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రధానంగా మొత్తం అంతా కూడా గత కొన్ని రోజుల నుంచి రచ్చలు ఎగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రధానంగా తప్పు చేయడం మానవ సహజం, కానీ తప్పును సరిదిద్దుకోవడం కొందరు మాత్రమే చేస్తున్నారు. అది కూడా సాధారణంగా కొంతమంది ఒప్పుకోరు. మీరు అన్నట్టుగా ఎవరైనా బైక్ ప్రమాదం జరిగితే ఒక్కసారిగా సారీ చెప్తే మనం అయితే క్షమిస్తే, కొంతమంది మళ్ళీ రివర్స్ అవుతే మాత్రం ఇది తప్పు, సారీ చెప్పిన తర్వాత కూడా ఏంటి భయ్యా ఇలా మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ అదే విధంగా వీళ్ళు జరిగినటువంటి తప్పు తెలుసుకున్నారు, తప్పును ఒప్పుకున్నారు, మేము చేసింది నిజంగా తప్పే, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అనవలసిందో కూడా అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా సోషల్ మీడియా అప్పటికే రకరకాల ట్రోలింగ్ చేసింది. వాళ్ళు చెప్పింది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా వినేంత సమయం కూడా ఇవ్వకుండా మళ్ళీ అదే సోషల్ మీడియా వాళ్ళని రకరకాల కామెంట్స్ తో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇప్పటికే మా తండ్రి చనిపోయాడు, అలాగే 3 నెలలు కూడా కాలు ఇవ్వడం లేదంటూ వాళ్ళైతే ఎంతో పశ్చాత్తాపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు పరిస్థితి అయితే అలేఖ్య చిట్టికి అయితే చాలా సీరియస్ గా ఉంది. చాలా ఇది సీరియస్ విషయం చెప్పాలి. ఎందుకంటే మొన్న ఆర్టీవీ కూడా తనైతే ఇంటికి వెళ్ళింది. రాజమండ్రిలో ఏదైతే తాడుదాట సమీపంలోనూ తన గృహానికి వెళ్ళింది, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసింది. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చాలా డిప్రెషన్ లో ఉన్నారు. ఎందుకంటే తమ కుమార్తె హాస్పిటల్లో
మేము వాస్తవానికి అది మేము కూడా నమ్మలేదు. అంటే ఇంట్లో ఉండి తను ఈ విధంగా చెప్తుందా అనేది కూడా మనం అయితే నమ్మలేదు. కానీ వాళ్ళైతే చాలా బాధపడుతూ మేము మాట్లాడే పొజిషన్ లో లేము, చాలా ఇబ్బందిగా ఉంది, తనకైతే ఆరోగ్యం బాగోలేదు, ఇది నిజం అంటే చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే మేము కూడా ఓకే మీద అంటే మీకు అంటే ఈ విధంగా మీరు తప్పు తెలుసుకున్న తర్వాత ఈ విధంగా సోషల్ మీడియా మిమ్మల్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందనే దానికోసం మేము చెప్పేందుకు రావడం జరిగింది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదని కూడా వాళ్ళ మదర్తో మాట్లాడాం. వాళ్ళ మదర్ కూడా మాట్లాడి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగున్న తర్వాత మేము మీతో మాట్లాడతామని కూడా వాళ్ళంతా కూడా వెంటనే కొంచెం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే తాజాగా తను తీసుకున్నటువంటి ఫోటో చూస్తే ఆ యొక్క హాస్పిటల్లో ఐసీలో ఉన్నటువంటి ఫోటో చూస్తే చాలా బాధాకరమని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పటికే అందరూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. డిప్రెషన్ లో అనేటువంటి అలైక్య చిట్టి అయితే ఇప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్రీతింగ్ ఇష్యూతో హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ఉందో చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నట్టు కూడా ఏదైతే ఉన్నారో సుమి అయితే ఈ విధంగా రిలీజ్ చేసింది. కష్టంగా ఉన్నట్టు వీడియో కూడా రిలీజ్ చేయడం అంతా కూడా సంచలనంగా మారింది చెప్పాలి. ఎందుకంటే మా చెల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఈసారి తప్పు అయిపోయింది క్షమించండి అని కూడా అంటున్నా సరే ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, మా కుటుంబ పరిస్థితి బాగోలేదు, ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ కూడా ప్రస్తుతం మానేసాము, దీంతో మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, అయినా సరే సోషల్ మీడియా మమ్మల్ని క్షమించాలంటూ కూడా వాళ్ళు రకరకాలుగా సుమి ఎవరైతే ఉన్నారో ఈ విధంగా పెట్టినటువంటి కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ యొక్క అలైక్య చిట్టి పికిల్ సంబంధించిన పరిస్థితిలో అలైక్య చిట్టికి అయితే చాలా సీరియస్ కండిషన్ అయితే చాలా బాగోలేదని చెప్పాలి. ఎందుకంటే ఆ ఫోటో సోషల్ మీడియా వీడియోగా పెట్టడం కూడా చర్చనీయాంశంగా వాడిని ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదంతా కూడా తన అలైక్య చిట్టికి సంబంధించిన ఫోటో అయితే వైరల్ అవుతుంది. చూడాలి మరి ఈ యొక్క ఫోటోని రిలీజ్ చేసిన తర్వాత కూడా సోషల్ మీడియా అదే తీరు ఉంటుందా లేదంటే తీరు మారుతుందని కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి చాలా అంతైనా ఉందని చెప్పాలి. రోహిత్ రైట్ ప్రకాష్, అలేఖ్య సిస్టర్స్ అంటూ ఉన్నారు, అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ అంటూ ఉన్నారు, క్షమించండి తప్పైపోయింది అని అంటూ ఉన్నారు. నిజంగా ఒక వ్యక్తి తప్పైపోయింది క్షమించండి అని పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్లను క్షమించటమే కదా మానవత్వం అంటే. ఔన్నత్యం అక్కడే ఉంటుంది కదా. నిజానికి చాలామంది అంటూ ఉంటారు, నేను అన్న మాటలు తప్పు కాదు, నేను అన్న మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే, ఎవరైనా బాధపడి ఉంటే నేను అన్న మాటలు వెనక్కు తీసుకుంటున్నానని సారీ చెప్పినట్టుగా చెప్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ అలైక్య చిట్టి సిస్టర్స్ అట్లా చేయలేదు. మేమే అన్నాం, తప్పైపోయింది, క్షమించండి, తెలుసో తెలియక అన్నాం, ఆ మాటలు అను ఉండకూడదు, క్షమించండి, మమ్మల్ని ట్రోల్ చేయకండి అంటూ ఉన్నారు. ఇంకొంతమంది అంటూ ఉంటారు, ఈ వ్యాఖ్యలు మా చెల్లి చేయలేదు, ట్యాంపరింగ్ చేశారు, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు అలా కూడా చేయలేదు, తప్పైపోయింది క్షమించండి అని అడిగినప్పుడు కూడా ఇంకా ట్రోల్ చేయటమేనా? మరి ఏం చేద్దాం, చంపేస్తారా? తప్పైపోయింది, ఆ మాటలు అను ఉండకూడదు, అలాంటి మాటలు ఎవరన్నా కూడా ఇబ్బంది అన్నప్పుడు క్షమించక ఇంకేం చేస్తారు? హాస్పిటల్ పాలైంది కదా అమ్మాయి. సోషల్ మీడియాలో మనం ఇంకొంచెం వాళ్ళ బాధ్యతారాహిత్యంగా ఉన్నారు. ఆ రోజు క్షమించండి అని అడిగినప్పుడు మనం కూడా బాధ్యతగా ఉండాలి కదా. తండ్రి లేని పిల్లలు కాబట్టి వాళ్ళు క్షమించండి అని అడుగుతున్నారు. 3 నెలలైంది వాళ్ళ తండ్రి చనిపోయి, బాధలో ఉన్నారు. అఫ్కోర్స్ ఆ మాటలు ఉండకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయింది, క్షమించండి అని అడుగుతున్నప్పుడు ఇంకా సూటిపోటు మాటలతో అంటే ఇంకేం కోరుకుంటున్నారు? వాళ్ళ నుంచి పశ్చాత్తాపడ్డారు, క్షమించండి అని అంటూ ఉన్నారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? అంటే ఇంకా వాళ్ళు నేలను పడి దొల్లేస్తే తప్ప మీకు కోపం చల్లారదా, అప్పుడు కానీ ఆనందం కలగదా అని అంటూ ఉన్నారు చాలామంది. అంటే క్షమించండి తప్పైపోయింది అన్నప్పుడు క్షమించకపోవడం అనేది కూడా ఒక రకమైన శాడిజం కిందకు వస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. సో క్షమించండి అని అన్నప్పుడు క్షమించాలేమో ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియాలో ఇక మమ్మల్ని ట్రోల్ చేయకండి అని అంటూ ఉన్నారు. వాళ్ళ సిస్టర్ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉందంట, తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోలేకపోతుందంట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. సో ఆరోగ్యం బాగాలేదు, సారీ చెప్పిన ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆమె వీడియో చేసింది కాబట్టి ఇప్పుడు మీకు ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. అంటే ఆమె వీడియో పోస్ట్ చేసింది, మమ్మల్ని మేము సారీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, దయచేసి ఆపేయండి అని ఆమె అడుగుతోంది కాబట్టి ఈ వీడియోని కూడా మేము మీకు చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇంకొకసారి ఆలోచించండి. పోనీ ఇంకేం కోరుకుంటున్నారు? వాళ్ళకి సారీ చెప్పారు, ఇంకేం కోరుకుంటూ ఉన్నారు? సో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటివరకు వచ్చిన పోలింగ్లో మీరు క్షమిస్తున్నారా అంటే 43% మంది క్షమించడం లేదు అంటున్నారు, 57% మంది క్షమిస్తున్నాను అంటున్నారు. సో ఎవరైనా పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. ఆ స్థాయిలో పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసినప్పుడు క్షమించాలేమో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.